గైస్ నేను ఈ వీడియోలో యాక్టివేట్ డేటాబేస్ అని ఒకటి కాన్సెప్ట్ ఉందో చూపిస్తాను గైస్. ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది చేసే సిల్లీ మిస్టేక్ ఇది, ఓకేనా? సో నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ నాకు MySQL వర్క్ బెంచ్ ఇక్కడ ఉంది. నేను ఫస్ట్ టైం దీన్ని ఓపెన్ చేస్తున్నా. సో ఇది ఓపెన్ అయిందా ఇలాగా, సో మ్యాక్సిమైజ్ చేస్తున్నా. నేను ఇంతకుముందు చూపించా కదా, మనం ఎక్కడ లాగిన్ అవ్వాలా, దీంట్లోకి లాగిన్ అవ్వాలా. సో దీని మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నాకు పాస్వర్డ్ ఇవ్వాలి. మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ ఇచ్చాం కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, ఓకేనా? సో ఎంటర్ కొట్టా. నేను ఇక్కడ నా వర్క్ స్పేస్లోకి ఎంటర్ అయ్యా. అంటే గ్యాస్ నేను ఫస్ట్ టైం ఎంటర్ అయ్యా కదా, అంటే ఇది ఓపెన్ చేస్తూనే నా MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేస్తూనే ఫస్ట్ టైం నేను లాగిన్ అయ్యా. అప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని, ఓకేనా, బండ గుర్తు పెట్టుకోండి, బ్లైండ్గా గుర్తు పెట్టేసుకోండి. మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏమంటే డేటాబేస్ని యాక్టివేట్ చేయాలి. డేటాబేస్ని ఎలా యాక్టివేట్ చేస్తాము అంటే ఇలా యూజ్ అని ఇచ్చి మీరు ఏం డేటాబేస్లో ఉన్న టేబుల్స్ మీరు వాడుకోవాలనుకుంటున్నారో ఆ డేటాబేస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ కోర్సెస్ అని డేటాబేస్ ఉంది కదా, అది ఇవ్వాలి. దీనికి అంటే తర్వాత దీన్ని రన్ చేయండి, సెలెక్ట్ చేసి రన్ చేయండి. ఇప్పుడు ఇది రన్ అయింది కదా, నాకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది. సో అంటే ఇప్పుడు ఇది యాక్టివేట్ అయ్యింది అని అంతే. ఒకసారి చేస్తే చాలు, మళ్ళీ చేయాల్సిన అవసరంలో. ఇంకా దీని కింద అంతే, మీరు ఎన్నిసార్లు అయినా టేబుల్స్ క్రియేట్ చేయండి, ఎన్నిసార్లు అయినా టేబుల్స్ని వాడుకోండి, సెలెక్ట్ వాడి మీకు అవుట్పుట్లో వస్తుంది అనమాట. చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే ఇలా ఫస్ట్ టైం లాగిన్ అవుతూనే దీన్ని ఇవ్వరు, ఈ కోర్సెస్ అనేది ఇవ్వరు. డైరెక్ట్గా టేబుల్ని క్రియేట్ చేయడమో లేదంటే ఆల్రెడీ ఉన్న టేబుల్లో డేటాని చూడడమో ఇలా సెలెక్ట్ వాడి చేస్తారు. బట్ మీరు MySQL సాఫ్ట్వేర్ని ఫస్ట్ టైం ఓపెన్ చేశారు కదా, ఆ MySQL సాఫ్ట్వేర్కి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యాపిల్ అని ఇచ్చారనుకుందాం. అంటే దాని మీనింగ్ ఏమి, యాపిల్ అనే టేబుల్ ఉంది, దాంట్లోని కాలమ్స్ అన్ని మనం చూడాలని. కానీ MySQL సాఫ్ట్వేర్కి ఎలా తెలుస్తుంది ఈ యాపిల్ అనేది ఏ డేటాబేస్లో ఉంది అని? తెలియదు కదా. అలానే మీరు ఇలా డైరెక్ట్గా ఓపెన్ చేసేసి క్రియేట్ టేబుల్ అని క్రియేట్ చేసేసారనుకో, MySQL సాఫ్ట్వేర్కి ఎలా తెలుస్తుంది ఏ డేటాబేస్లో నేను ఈ టేబుల్ని పెట్టాలి అని? మనకి నేను చెప్పే ఫస్ట్ స్టెప్స్ ఏమి ప్రొసీజర్ ఉన్నాయి, 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ మనం డేటాబేస్ క్రియేట్ చేయాలని, అవునా కదా? అంటే మనం ఫస్ట్ ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సింది, టేబుల్ క్రియేట్ చేయాలన్నా టేబుల్ని వాడుకోవాలి అన్నా మనం ముందు డేటాబేస్ని యాక్టివేట్ చేయాలి. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని యూజ్ అని చెప్పి మీకు ఏ డేటాబేస్లో కావాలో ఆ డేటాబేస్ నేమ్ ఇవ్వండి, ఓకేనా? ఈ పాయింట్ మాత్రం మర్చిపోగలను గైస్. చాలామంది చేసే పెద్ద మిస్టేక్, డైరెక్ట్గా MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేసేస్తారు, క్వరీస్ రాయడం స్టార్ట్ చేస్తారు. అలా చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది, ఓకేనా? సో ప్లీజ్ ఈ పాయింట్ మర్చిపోకండి. ఇది ఓపెన్ చేస్తేనే బ్లైండ్గా గుడ్డిగా మీరు రన్ చేయాల్సిన లైన్ ఇది, యూజ్ అని చెప్పి మీ డేటాబేసెస్ ఇచ్చేసి దాని తర్వాత మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. యా.